రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జీవితమంతా ఉద్యమాల చుట్టే తిరిగింది. విద్యార్థి దశలోనూ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. అంతేకాదు నాటి పాలకుల నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమకారులకు వెన్ను దన్నుగా నిలిచారు. తెలంగాణ ఆకాంక్షకు మద్దతుగా గలమెత్తినందుకు చివరకు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. అయినా ఏనాడు ఆయన అదరలేదు, బెదరలేదు. రాజకీయంగా తాను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమకారులతో ఆయన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంత ఎదిగినా ఒదిగుండాలని చెప్పే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అందుకే అన్ని వర్గాల జనంలోనూ మంచి పేరు, ప్రఖ్యాతలున్నాయి. లెట్స్ హావ్ ఎ లుక్. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ లో ముఖ్య నేతగా గుర్తింపు పొందారు. ప్రెస్ మీట్లలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడంలో ఆయన ముందుంటారు. చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడంలో పల్లా సిద్ధహస్తులు. ఆయన మాటల్లో క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే కీలక అంశాలకు సంబంధించిన బీఆర్ఎస్ ప్రెస్ మీట్లలో పల్లా మాటలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ నిర్వహించే కీలక మీటింగుల్లో ఆయన ఎక్కువగా కనిపిస్తుంటారు. పలు ముఖ్య సమావేశాల్లో సీఎం కేసీఆర్ పల్లాను పిలిపించుకొని మరీ చర్చిస్తారని గులాబీ క్యాడర్ చెబుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పల్లాకు అంత సాన్నిహిత్యం ఉంది. అందుకే పార్టీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రస్తుతం ఆయన చాలా కీలకంగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ లో అత్యంత కీలక నాయకుల్లో ఒకరిగా ఆయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు. విద్యార్థి దశలో ఆయన ఉద్యమాల్లో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి 1985 నుండి 87 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేశారు. 1988 నుండి 91 వరకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శిగాను పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఇలా విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో చురుగ్గా ఉన్నారు. నాటి పాలకులు పోలీసుల నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడిగా ముందుకెళ్లారు. విద్యార్థి దశ తర్వాత విద్యా సంస్థల అధినేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా ఉన్నారు. తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నారు ఆయన. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మలిదశ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన రోజుల్లో పల్లా కూడా ఉద్యమంలోనే ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యమకారులకు వెన్నంటి నిలిచారు. నాటి పాలకులు ఆయనపై ఎన్నో నిర్బంధాలు పెట్టారు. అయినా ఆయన పల్లా ఏనాడూ బెదిరిపోలేదు. అడుగు ముందుకే తప్ప వెనక్కు లేదని తేల్చి చెప్పారు. నాటి రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు నిలబడడానికి అనేక మంది మహామహులు కూడా వెనుకాడుతుంటే తెలంగాణ బిడ్డగా పల్లా మాత్రం డోంట్ కేర్ అంటూ ముందుకు సాగారు. జై తెలంగాణ అని నినదించారు. తెలంగాణ నినాదం ఎత్తుకునేందుకు అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. ఆయన అనుకూలంగా నడుచుకుంటున్న పార్టీ రాజకీయాలను సైతం ఎదిరించి ముందుకు సాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది ఉద్యమకారులకు ఉద్యమాలకు దన్నుగా నిలవడమే కాకుండా స్వయంగా తానే ఉద్యమంలో భాగస్వాములయ్యారు. చివరకు జైలు జీవితాన్ని కూడా గడిపిన చరిత్ర పల్లాది. తెలంగాణ ఉద్యమంలో ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఉద్యమ కేసులో అరెస్ట్ అయి 14 రోజులు చంచల్గూడ జైల్లో ఉన్నారు. అలా జైలు జీవితాన్ని కూడా గడిపారు పల్లా. దరువు ఎల్లన్న రాసిన చంచల్గూడ జైలులోన చంద్రవంకలారా అనే పాట పల్లా రాజేశ్వర్ రెడ్డి జైలు జీవితం గడుపుతున్న సందర్భంలోనే పురుడు పోసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పల్లా ఎంత చురుగ్గా ఉన్నారో చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదు. నాటి ఉద్యమ రోజుల్లో ఓయూలో తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉంటే విద్యార్థి ఉద్యమ నాయకులకు పల్లా ప్రేరణగా నిలిచారు. అనేక రకాల సహాయ సహకారాలు అందించి తన వంతుగా ఉద్యమానికి సాయం చేశారు.
నాటి నుంచి నేటి వరకు ఎందరో ప్రజా ఉద్యమకారులతో పెనవేసుకున్న పేగుబంధం పల్లా రాజేశ్వర్ రెడ్డిది. ఉద్యమకారులకు ఆపదొస్తే ఆదుకోవడంలో పల్లా గారిది పెద్ద మనసు అని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఎంతో మంది ఉద్యమకారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అన్నా ఈ కష్టం ఉంది అని ఒక్క ఫోన్ చేస్తే చాలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం వారిని ఆదుకోవటంలో ముందుంటారు. అలాంటి మనసున్న మహారాజు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉద్యమాలు కొత్త కాదు. విద్యార్థి దశలో ప్రజా ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో బలమైన గొంతుకను వినిపించారు. ఉద్యమకారుడిగా రాజీ లేని పోరాటం చేసి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు దగ్గర నుంచి చూసిన వాళ్ళెవరైనా ఒక్కటే చెబుతారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెబుతారు. అది 100కి 100 పాళ్ళు నిజం. దట్ ఈస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.